హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మష్రూమ్ని పైన జిగురు పోయేలా నీట్గా కడుక్కొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని హాట్ వాటర్లో ఆ ముక్కలన్నింటినీ వేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ తీసుకొని పీసులుగా కట్ చేసుకోవాలి. కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకొని ఆనియన్స్ని పచ్చిమిరపకాయలు రెండింటిని ఆయిల్లోకి వేసేయాలి. తర్వాత కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పు రెండింటిని బాగా మిక్స్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వదిలేయాలి. తర్వాత కొత్తిమీర, కొబ్బరి, అల్లము, తెల్లవాయి మూడింటిని మిక్స్ చేసి ఆ పేస్ట్ని కూడా వేసేయాలి. అది కూడా బాగా మిక్స్ చేసేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వదిలేస్తున్నా. చూసారుగా. తర్వాత మష్రూమ్ ముక్కల్ని అందులోకి వేసేసి వాటిని బాగా మగ్గేంత వరకు వదిలేయాలి. తర్వాత కొంచెం గరం మసాలా, 1.5 స్పూన్ కారం రెండింటిని వేసి బాగా మిక్స్ చేయాలి. మసాలా గిన్నెలో కొన్ని వాటర్ వేసి వాటిని కూడా వేసేస్తున్నా. తర్వాత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉన్నిచ్చి తర్వాత మూత తీస్తే మష్రూమ్ కర్రీ రెడీ. టేస్టీ యమ్మీ మష్రూమ్.